శుద్ధపూస డైలాగులు చెప్తారు కానీ నిజంగా పైసామే పరమాత్మహే. పైసలు సల్లుతే చాలు కొండ మీది కోతన్న దిగత్తది. కింగులాంటోడైనా కానీ కోట్ల రూపాయలను చూసి వంగి వంగి దండాలు పెడతాడు. ఎంత టోడైనా పచ్చ నోట్ల ముందు సలాం కొట్టవలసిందే, గులాం కావాల్సిందే. గవాయి కావాలనా? కండ్లారా చూడురు మీరే. అంబానీపేట బ్యాండ్ మేళం చూడురు లైట్లున్నదో. అంబానీ చిన్న కొడుకు లగ్గం చేసే కదా. ఈ లగ్గం ఏందో కానీ 6 నెలల సంధి పేరంటం ఉడతనే ఉడతలేదు. కానీ పేరంటంలో ఒక్కొక్కల లలిత కళలు చూస్తుంటే నాకే చక్కెర వచ్చినట్టు అవుతుంది. అంతా బచ్చనైనా MS ధోనైనా షారుఖ్ ఖాన్ అంతటోడైనా రామ్దేవ్ బాబా వారైనా బాలీవుడ్ హీరోయిన్ అయినా హాలీవుడ్ సెలబ్రిటీ అయినా డాన్స్ చేయమంటే చేయవలసిందే. పెండ్లి కొడుకు ముంగట ఎగరవలసిందే. అగో సూర్రాదుర్రి ఆ అంబానీ కుటుంబం మురిసిపోయేటట్టు ఎట్లా ఎగురుతుర్రో. రజనీకాంతం సార్ చూడవు ఈ వయసులో కూడా పెళ్లిళ్ళ ఎట్లా స్టెప్పులు ఎత్తుండో. పాపం తాతను ఎగరమని చెప్పినట్టున్నది, ఇట్లా 4 స్టెప్పులు వేసిండు. నిజంగా ఇక్కడ ఉన్నోళ్ళకి ఏం దక్కు వల్ల మీరే చెప్పురు. ఒక్కొక్కరు కోట్లకున్నారు. కోట్ల మీద ఉన్నోళ్ళనే అంబానీ పెండ్లికి పిలిచిండు. కానీ అంతటోళ్ళతోని కూడా గిట్లా వరుస పెట్టి ఎగిరిపించిండు. ఈ విషయంలో నిజంగా అంబానీ చాలా గ్రేట్ వాళ్ళ కాదా మరి. ఉత్త ఎగురమంటే ఎగురుతారో లెవెలన్నా మేమేంది మా కథ ఏంది మా కార్ఖానే ఏంది అనుకుంటూ ఉంటారు. కానీ అంబానీ ముంగట మాత్రం వాళ్ళందరూ చీమ లెక్కనే మారిపోయారు. ఆడుమంట ఆడిరు, పాడుమంట పాడిరు, తినమంట తిన్నరు, ఫోటో దిగమంట దిగిర్రు. ఎంతైనా డబ్బు లోకం దాసోహం అని పెద్దోళ్ళు ఉత్తగని అనలే. గిసోంటి ఎన్ని చూసిరో వాళ్ళు కదా.